తీర్న పరిశుద్ధులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు అనేక దినాల నుంచి మనం శిష్యత్వాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని, శిష్యునికి ఉండవలసిన లక్షణాలని ఆలోచన చేద్దాం. ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థించుకుందాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రభు దినాన మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయాలు తెరిచి మీ ఉపదేశమునకు చెవియొగ్గే ప్రజలుగా మీరు కోరుకున్న రూపురేఖలు మాలో ఏర్పడి నిమిత్తం మీ దేవోక్తులను మాకు అనుగ్రహించి చదవటానికి సమాజంలో ఏర్పాటు చేసిన వారై, ఆది సంఘం ఏ విధంగా క్రైస్తవులైన వారు సమాజంగా కూడినప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించి చదివి విని గ్రహించి వాటిలో జీవించడానికి ప్రయత్నించారు. ఆ విధంగా మా జీవితంలో ఈ అవకాశాన్ని కలిగించి మీ దేవోక్తుల్ని చదువుతూ వాటిని నేర్చుకుంటూ అభ్యసిస్తూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా రూపొందగలుగుటకు మాకును సహాయం చేయమని బతిమాలుకుంటూ విన్నపాలను ప్రిక్మాడైన క్రీస్తునా మనం చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. క్రైస్తవులుగా మనం క్రీస్తునందు శిష్యులుగా అనేక సార్లు క్రైస్తవులమని లేకపోతే శిష్యులమని కొన్ని కార్యములలో చాలా నిమగ్నులై ఉంటూ ఉంటాం. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో ఏదో కార్యములు చేయటం కంటే క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలని పొందుపరుచుకొని జీవించడం అనేది చాలా అవసరం. క్రైస్తవులుగా యవన వయసులో కానీ లేకపోతే ఏ వయసులోనైనా క్రైస్తవునికి సంబంధించిన క్రైస్తవ కార్యములని ఒక ఆవేశంతో చేస్తూ ఉంటాం, లేకపోతే అలవాటుగా చేస్తూ ఉంటాం. ఎవరో మనలను పురికొల్పితే కొన్ని కార్యములని చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ కార్యముల కంటే క్రైస్తవుని యొక్క స్వభావం లేకపోతే గుణలక్షణాలని కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది శిష్యుని యొక్క జీవితంలో. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మన స్వభావం ఏమిగా ఉంది, ఆ స్వభావాన్ని బట్టి మన జీవితం ఉంటుంది అనేదాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలోని సమస్తమైన జీవదారులు మన హృదయంలోని లక్షణాలను బట్టి గుణగణాలను బట్టే ఉంటుంది అనేది సామెతల గ్రంథంలో మనకి వివరించబడింది. కనుక మన జీవితాల యొక్క లక్షణాలను బట్టి మన జీవితాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, మన కార్యాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, కార్యముల కంటే మనలో అమర్చబడే గుణలక్షణాలు, శిష్యుని యొక్క గుణలక్షణాలు చాలా ప్రాముఖ్యమైనదని మనం ఆలోచించబోతున్నాం. శిష్యుని యొక్క గుణగణాలు, లక్షణాలు ఏమై ఉండాలి అనే వాటి విషయంలో కొన్ని వచనాల్ని ధ్యానిస్తూ ఏ విధంగా వాటికి అనుగుణమైన గుణలక్షణాలను కలిగి ఉంటే వీటిలో నిరతలై ఉంటాము అనే దాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా శిష్యునికి ఉండవలసిన హృదయం ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే బోధింపబడుటకు తెరిచిన హృదయం గలవారై ఉండాల. ఉపదేశమును స్వీకరించే హృదయం, ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం చేత బోధింపబడాలి, దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆతురత కలిగిన హృదయాలు కావాలి శిష్యునికి. ఎందుకంటే శిష్యుడు అంటే నేర్చుకున్నవాడు అని అర్థం. నేర్చుకోవడానికి ఆసక్తి చాలా అవసరం. నేర్చుకోకుండా మనం శిష్యుడిగా ఉండనేరం కాబట్టి ప్రభువారు జీవిస్తున్న దినాలలో ఆయన ప్రాముఖ్యంగా నేర్చుకున్నట్టు అనే విషయాన్ని శిష్యులకి నేర్పించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆయన అనేకులకి ఆహారం పెట్టిన తర్వాత
జీవాహారాన్ని గురించి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రభువారు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో శిష్యులకి బోధిస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం 60వ వచనం నుంచి 69వ వచనం వరకే మీరు చూడగలిగితే ఆ భాగంలో క్రీస్తు ప్రభు నేనే జీవాహారం అని ఉపదేశిస్తూ ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆ శిష్యులు అనేకులు భోజనం కంటే దేని కొరకు వారు కష్టపడాలి అని ఆయన హెచ్చరించినప్పుడు క్షయమైన ఆహారం కొరకు కాకుండా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్తూ, అంటే నిత్యజీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్పినప్పుడు అనేకులు వెనుకదీసి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అలాగ వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన తన 12 మంది శిష్యుల్ని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆయన అడగడం అనేది మనకి కనిపిస్తుంటది. ఆయనకి కావాల్సినది నిజమైన శిష్యులుగా జీవించే వాళ్ళు కావాలి. శిష్యులుగా జీవించే వారై ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక నిత్య జీవాన్ని ఇచ్చే బోధకుని దగ్గర వారు నేర్చుకోవాల్సిన వారై ఉండగా, ఎప్పుడైతే అక్షయమైన నిత్య జీవమైన ఆహారం కొరకు కనిపెట్టుడి అని హెచ్చరించినప్పుడు వారు క్రమేణా ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారుగా కనిపిస్తుంటారు. ఆ సందర్భంలో ఆయన తను అనేక ప్రజల్లో నుండి ఏర్పరచుకున్న తన శిష్యుల వైపు తేరి చూసి మీరు కూడా వెళ్ళవలేనని ఉన్నారా అని ఆయన అడగడం అనేది మనకి కనిపిస్తుంటది. అలాగూ అడిగినప్పుడు పేతురు చెప్పిన సమాధానం మనకి 66 నుంచి 68 వచనాల్లో 6వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో కనిపిస్తూ ఉంటది. సీమోను పేతురు ప్రభు వైపు చూసి, ఎవని వద్దకు వెళ్ళుదుమో నీవే నిత్యజీవపు మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధువి, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఆయన ఏమంటున్నాడంటే, మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడివి అని మేము మిమ్మల్ని విశ్వసించాము. కనుక విశ్వాసము కలిగి సరైన విశ్వాసం కలిగి ఉండినట్లుగా పేతురు నేర్చుకున్న వాడుగా ఈ సందర్భంలో కనిపిస్తుంటాడు. మేము విశ్వసించాము, నిత్యజీవపు మాటలు గలవాడివి, దేవుని పరిశుద్ధుడు అని విశ్వసించి ఎరిగి ఉన్నాము అని అంటున్నాడు. అలాంటి విశ్వాసము అలాగే ఎరిగి ఉండడానికి మూలం ఏమిటో ప్రభువారు ఇదే అధ్యాయంలో 45, 46 వచనాల్లో ఆయన తెలియజేశాడు. ఎవడైనా నా యొద్దకి రావాలనుకుంటే వారందరూ కూడా దేవుని చేత బోధింపబడాలి. దేవుని చేత బోధింపబడిన వారు మాత్రమే నా యొద్దకి రాగలరు. తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు రాగలడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక నా యొద్దకు వచ్చేవాడు దేవుని యొద్ద నేర్చుకోవాలి. అలాగూ నేర్చుకున్నవాడు ప్రతివాడు కూడా నా యొద్దకు వస్తాడు అనే విషయాన్ని తెలియచేయడంలో అపోస్తులు క్రీస్తునందు ఉంచిన విశ్వాసం దేవుని చేత బోధింపబడిన వారుగా, క్రీస్తు దగ్గరికి ఆకర్షింపబడిన వారుగా ఉన్నారు. అందుకే నిత్య జీవపు మాటలు గల క్రీస్తు ప్రభు నందు వారు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని 47వ వచనంలో తెలియజేశారు. కనుక మనం నిత్య జీవం పొందాలంటే శిష్యుల యొక్క గుణలక్షణంలో ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏమిటంటే, మన హృదయాల్ని దేవుని వాక్యం చేత బోధింపబడుటకు ఎల్లప్పుడూ సిద్ధపరచుకొని తెరిచి ఉంచాలి. అనేక సార్లు మనం నేర్చుకునేటప్పుడు మన హృదయాల్ని మూసివేసుకుంటూ ఉంటాం. లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు దేవుని వాక్యానికి తెరిచిన హృదయాన్ని ఉంచకుండా అనేకులు చెప్పిన ఉపదేశాలకి తెరిచి ఉంచుతుంటాం, కానీ దేవుని ఉపదేశానికి మూసివేస్తూ ఉంటాం. కనుక శిష్యుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యానికి మన హృదయాన్ని తెరిచి ఉంచాలే కానీ ఏదో మానవుల ఉపదేశానికి లేకపోతే మరొకల ఉపదేశానికి మన హృదయాన్ని తెరిచి ఉంచుకోవడం కాదు. కనుక నేర్చుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. అలాగూ నేర్చుకొనుటకు మన హృదయములను మన మనసులను దేవుని ఉపదేశానికి, దేవుని వాక్యానికి, దేవుని వాక్యం ఏమి ఉపదేశింపుతుందో అనే దాన్ని మనము వినడానికి మన హృదయాన్ని ఎప్పుడు కూడా తెరిచి ఉంచాలి.
దీని కొరకు నేర్చుకుని వాడు ఎంత దేవుని వాక్యాన్ని శ్రద్ధతో నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో 2 అధ్యాయాలని మీరు ఇంట్లో కూర్చొని చదవటానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో వారు భక్తులైన వారు దేవుని గురించిన జ్ఞానం కావాలనే కోరుకునే వారు ఎలాంటి ఆశపడుతూ ఉంటారో మనకి 2 వచనాల్లో మాత్రం చదివి వినిపించేస్తాయి. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలు మీ బంగారు నాశింపక తెలివినందుడి. దేన్ని ఆశించాలో శిష్యుడైన వాడు, లేకపోతే దేవుని జ్ఞానం కోరుకునేవాడు దేన్ని ఆశించాలంటే దేవుని ఉపదేశమును అంగీకరించడానికి ఆశించాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వినడానికి రండి. ఇలాంటి కాన్ఫరెన్స్ టైంలో గృహాల్లో జరుగుతున్న, మనం గృహాల్లో ఉండి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అర్థం కాలేదులేండి అనే చెవులు మూసుకునే పరిస్థితులే, హృదయాన్ని మూసుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా దేవుని వాక్యానికి ఎప్పుడూ కూడా మన హృదయాన్ని తెరిచి ఉంచాలా. వాక్యం వినిపింపబడుతుంది, అర్థమైనా లేకపోయినా దాన్ని వినాలా. విన్నప్పుడు కొద్ది రోజులకి అర్థమవుద్ది అనే స్వభావాన్ని శిష్యుల లక్షణంలో ఒక లక్షణం. అలాగే వినే హృదయం, తెరిచిన హృదయం ఎప్పుడైతే యథార్థమైన హృదయం అంటుందో ఆ హృదయానికి గ్రహింపు చేసే మనసును కలిగించేది దేవుడు, తెలివిని అనుగ్రహించేది ఆయన. అందుకని అన్నాడు, మేలిమి బంగారము ఆశింపక తెలివిని ఆశింపము. ఎందుకంటే జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన అన్ని దేవుడు అనుగ్రహించే, కానీ మనము ఆయన మాటల ద్వారా వినడం వలన వాటిని పొందగలము అనే దాన్ని మనం గ్రహించాలి. అందుకంటే ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అని అన్నాడు. నీతి మార్గములందు, న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆసక్తికరులుగా చేయుదును. కనుక ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే, నా మాటలను ప్రేమిస్తే మిమ్మల్ని నేను ఆసక్తిపరులుగా చేస్తాను, ఆసక్తి కర్తలుగా చేస్తాను, ఆస్తికర్తలుగా, క్షమించాలి, ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించిన వాడు నా వాక్యాన్ని వినడానికి నేర్చుకునే వారిని ఏ విధంగా ఆస్తికర్తలుగా చేస్తాడు అనే దాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ 9వ అధ్యాయంలో కూడా ఆయన జ్ఞాని అయిన వాడు, నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన దాన్ని నీవే భరింపలేవు, బుద్ధిహీనత అనున్నది బొబ్బులు పెట్టుతున్నది. ఇలాగ 9వ అధ్యాయంలో కూడా నేర్చుకొనుట, బోధింపబడట ఎంత ప్రాముఖ్యమో తెలియజేస్తున్నాడు. అందుకని 9వ వచనంలో జ్ఞానము గనవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందును. కనుక జ్ఞానము పొందేవాడికి ఇంకా ఉపదేశం వినే హృదయం ఉంటది కాబట్టి వినే హృదయం అన్నవాడు ఇంకా అధికంగా జ్ఞానం పొందుతూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగింటే జ్ఞానమునకు మూలము కాబట్టి జ్ఞానవంతుడు ఇంకా ఉపదేశమును వినగోరుతూ ఉంటాడు. అనేక సార్లు ఉపదేశం అంటే మనకి వెక్కసం అయిపోతూ ఉంటది. ఎందుకంటే అజీర్ణం అయిపోయింది, విని 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 అజీర్ణపోయి వెక్కసం అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథంలో నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. కనుక జ్ఞానాభివృద్ధి పొందాలంటే మన హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని వినేవాడుగా ఉండాలి. అదే గుణలక్షణం శిష్యునికి ఉండవలసిన గుణలక్షణం. కనుక 2వ గుణలక్షణం, శిష్యునికి ఉండవలసిన గుణలక్షణం మనకి తెలియచేయబడింది ఏమిటంటే, క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వడం అనేది ప్రాముఖ్యమైనది. కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ప్రభు వారు ఆయన అనేక విషయాల్ని బోధిస్తూ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఆయన తెలియజేశారు. ఆ యొక్క భాగంలో ఉన్న విషయం ఏమిటంటే, మన హృదయాలు ఎక్కడ ఉంచాలి అనేది. 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయుడు గనుక. కానీ ఇక్కడ కాదు మీరు కూర్చుకోవాల్సింది పరలోకంలో. ఎందుకు చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు వారు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం అని ఎందుకు చెప్తున్నాడు అంటే, నీ ధనము పరలోకంలో ఉంటే ఎప్పుడు నీ హృదయం పరలోకం పైన ఉంటుంది, భూమి మీద ఉంటే నీ హృదయం భూమి పైన ఉంటుంది. అందుకనే ఆయన పరలోకం వైపు తేరి చూసే తన శిష్యులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకొనుడి, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. కనుక అక్కడనే నీ హృదయం ఉండాలి. అంటే పరలోకమందు అంటే దేవుని అందలి.
దేవుని యందలి నీ హృదయం ఉండాలంటే పరలోకమందు ధనము కూర్చుకో, నీ మనసంతా పైనున్న వాటిపై ఉంచు, పైనున్న వాటిని ఆత్మ సంబంధమైన వాటిని వెతుకు, దేన్ని గురించి కూడా చింతపడద్దు అని అంటున్నాడు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటిమయమని. కన్ను వాస్తవానికి ప్రాముఖ్యమైనది. ఎక్కడ మన కనుదృష్టి ఉంటుందో అనేది ప్రాముఖ్యమైనది. అలాగే ఆయన ఏమన్నాడు, ఒకవేళ మనం చెవులో వింటే ఈ చెవులో విడిచేస్తాము, కానీ వింటూ కంటితో చూస్తూ వింటూ ఉంటే అది హృదయంలోనికి జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు, నీ కన్ను ఎక్కడ ఉంటే అక్కడ నీ హృదయం కూడా ఉంటది. నీ నీ దేహము దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, కనుక నీ హృదయానికి మూలం ఏమిటంటే కన్ను దృష్టి, తర్వాత నీ హృదయము తెరవబడి నీ హృదయం అంతా కన్ను అయితే నీవు పైనున్న వాటిని చూడడానికి అవకాశం ఉంది. కనుక దేని విషయంలో కూడా నీవు చింతించొద్దు అని అంటున్నాడు. చింతన గురించి మాట్లాడుతూ ఆ తర్వాత ఆయన 26వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, చింతపడుట వలన ఏమీ ప్రయోజనం లేదు. మనం అనేక సార్లు చిన్న చిన్న విషయాలకి, అందులో ఇక్కడ ఈ రోజు ఈ సందర్భాలలో ఈ కటకటాల ఈ ఘోరమైన కరోనా బాధ వలన ఇబ్బంది పడుతున్న అనేక కష్టాల మధ్య ఎప్పుడా ఇది మనకి ఈ యొక్క పీడ వదిలిపోద్దా అనే రూపంలో ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, దేని గురించి చింతపడవద్దు, ఎందుకంటే చింతించుట వ్యర్థమని 26వ వచనంలో చెప్తే, అనవసరమని 27, 29 వచనాల్లో చెప్తే, అది అవిశ్వాసుని యొక్క లక్షణమని 31వ వచనంలో చెప్తే, ఆ తర్వాత 32 నుంచి 34 వరకు కూడా చింతించుట అన్యజనుల స్వభావం అనే విషయాన్ని తెలియజేశారు. కనుక దేని విషయం కూడా చింతపడకుడి అని చెప్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని 33వ వచనంలో చెప్తున్నాడు. మీ పరలోకపు తండ్రికి మీ యొక్క చింత అంతా తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికిడి, అప్పుడు దేవుడు అన్నీ మీకు అనుగ్రహించును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ శిష్యుల్ని ఆయన కోరేది ఏమిటంటే, మొదటి స్థానం దేవుని రాజ్యానికి, నీతికి, క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ శిష్యుడైతే తన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడో అలాంటి వాడు శిష్యుడు కానేరడు. నువ్వు శిష్యుడు కావాలనుకుంటే నీ యొక్క గుణలక్షణం ఏమై ఉండాలంటే, నీ జీవితంలో క్రీస్తు మొదటి స్థానం. నీ నిర్ణయాల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ జీవితాన్ని నడిపించడంలో, నీ జీవితానికి కేంద్రం ఏమై ఉండాలంటే శిష్యుడిగా ఉండగోరేవాని యొక్క లక్షణం, నా దేవుడు ప్రాముఖ్యం, క్రీస్తు ప్రాముఖ్యం, నా జీవితం అన్నిట్లో నా జీవితంలో ఆయనకే మొదటి స్థానం అని ఇచ్చేవాడు శిష్యుని యొక్క గుణలక్షణాలుగా ఉంటుంది. ఆ తర్వాత మరొక విషయాన్ని, శిష్యుల యొక్క విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన సహోదరుడైన తిమోతికి, లేకపోతే తనకు ప్రియుడైన తిమోతికి రాస్తూ ఆయన ఒక విషయాన్ని, శిష్యుని కొండ వాళ్ళ గుణలక్షణాలని ఆయన తీతు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, 2వ అధ్యాయంలో మనకి 11 నుంచి 14 వచనాల్లో శిష్యునికి ఉండవలసిన మరొక గుణలక్షణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, కనుక దేవుని కృప ప్రత్యక్షమైంది. మనకి దేవుని కృప ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైన కృప వలన మనం ఏమి నేర్పింపబడతాము శిష్యులుగా అనేది చాలా ప్రాముఖ్యం. శిష్యుడు పవిత్రమైన జీవితమును జీవించడానికి కోరుకునేవాడుగా ఉంటాడు, పవిత్రమైన జీవితమును జీవించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే కృప పవిత్రమైన జీవితాన్ని నేర్పుతూ ఉంటది. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, నూతన సంవత్సరంలోనైనా లేకపోతే పట్టుదలతో దృఢమైన కొన్ని నిర్ణయాలు చేస్తుంటాం. ఏమనంటే, ఈ దృఢ నిర్ణయాల వలన నేను ఫలానిది చేయాలి అనే ఒక దృఢమైన నిర్ణయాల ద్వారా మనం కొన్నిటిని సాధించగలము అని అనుకుంటాం. లేకపోతే మన స్వశక్తితో, స్వబుద్ధితో వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించుకొని ఈ నూతనమైన సంవత్సరపు రెజల్యూషన్స్ ఉంటాయే, అలాంటి తీర్మానాల వలన మన జీవితాన్ని నడిపిస్తాము అని అనుకుంటాం. కాదు, మన కృప వలన, దేవుని కృప వలన మన జీవితాన్ని పవిత్రమైన జీవితాలుగా రూపొందించుకోవాలా. అందుకని ఆయన అంటున్నాడు, దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎందుకు ప్రత్యక్షమైందంటే, మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, నువ్వెందుకు విడిచిపెడుతున్నావు, భక్తిహీనతను ఎందుకు విడిచిపెడుతున్నావు, దురాశలను ఎందుకు విడిచిపెడుతున్నావు అంటే, ఏదో నీ యొక్క రెజల్యూషన్ వలన, విల్ పవర్ వలన, దృఢ
నిశ్చయిత వలన కాదు, దేవుని కృప వలన. దేవుని కృప నీకు నేర్పించేది ఏమిటంటే, భక్తిహీనత లేకపోతే ఇహలోక దురాశలు ఉంటే నో చెప్పు అని అంటది. వాటికి నో పలుకు, వాటిని వద్దు అని పలుకు అనే నేర్పించేది ఏమిటంటే దేవుని కృప. దేవుని కృప వలన అలాంటి దుర్నీతి నుండి, భక్తిహీనత నుండి, దురాశల నుండి నో చెప్పడానికి వీలైంది. ఎందుకంటే అది క్రీస్తు యొక్క సందేశం వలన, క్రీస్తు యొక్క సిలువ వలన నా జీవితం మార్చబడాలి. దేవుని కృప ప్రత్యక్షమై ఆయన సిలువ యాగం వలన నా పవిత్రమైన జీవితాన్ని నాకు నేర్పించింది. సిలువ అనేకుల యొక్క జీవితాల్ని, పాప జీవితాల్ని, నీచమైన బ్రతుకుల్ని మార్చగలిగిన సిలువ యాగం వలన, బోధింపబడిన వారి వలన సాధ్యమయ్యేది. ఎందుకంటే అది కృప నేర్పించే విధానం. కృప ఏమి నేర్పుతుందంటే, ఆయన అదే వచనం 12వ వచనంలో విసర్జించిన తర్వాత శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకములో ఒక నిరీక్షణతో కూడా ఎదురు చూసే బ్రతుకుని శిష్యుడైన వాడు అలవర్చుకొని జీవిస్తుంటాడు. ఎందుకంటే కృప అలా జీవించడానికి నేర్పిస్తూ ఉండదు. కృప నేర్పును బట్టి ఈ లోకములో అతడు భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధింపబడుతూ ఉంటాడు. మనకి బోధించుచున్నది ఏది బోధిస్తుందన్నమాట? కృప, ప్రత్యక్షమైన కృప, సిలువ యాగము యొక్క ఉపదేశం వలన ఆకర్షితులై మనము మన జీవితాల్ని పవిత్రమైన జీవితంగా మార్చుకోవడానికి పూనుకున్నామే గాని అది మన ప్రయాస వలన కాదు, లేకపోతే మన తీర్మానం వలన కాదు. కానీ దేవుని కృప వలన, క్రీస్తు యొక్క సిలువ యాగం వలన, క్రీస్తు సిలువ యందు చూపించిన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఇలా జీవించడానికి అనేది శిష్యుని యొక్క లక్షణమై ఉండాలి. శిష్యుడు నేర్చుకునే విధానం అది. తన వలన కాదు కానీ క్రీస్తు యొక్క ఉపదేశం వలన, క్రీస్తు సిలువ వలన ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవించాలా అనే కోరుకునేదే అతని జీవితంలోని ప్రాముఖ్యమైనది. కనుక 4వది శిష్యుని యొక్క లక్షణం ప్రతిరోజు ప్రార్థించేవాడుగా ఉండడం అనేది ప్రాముఖ్యమైనది. ఈ యొక్క భాగంలో మనం మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయానికి వెళ్ళగలిగితే, ప్రభువు వారు ఆయన శిష్యులతో అనేకమైన ఒత్తిళ్లు, అనేకమైన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం క్రీస్తు ప్రభువు యొక్క జీవితాన్ని మనం ఏమనుకుంటామంటే, నేను ఆత్మ సంబంధమైన కార్యములో చాలా బిజీగా ఉన్నానండి, కానీ నేను పెందల కాడే లేచి ప్రార్థించలేకపోతున్నా, ప్రార్థనకు సమయం చాలలేకపోతుంది, నేను ప్రార్థించలేను, ఎందుకంటే దేవుని కార్యక్రమాలని నేను చేస్తున్నాను కాబట్టి ప్రార్థనతో అవసరం ఉండదు అని మన బిజీ షెడ్యూల్ వలన, లేకపోతే తీరిక లేని పనుల వలన దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మానేస్తుంటాం. అది కాదు శిష్యుని యొక్క లక్షణం. శిష్యుని యొక్క లక్షణంలో మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువు వారు చాలా బిజీగా ఉన్నాడు. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు అనేకులు ఆయన దగ్గర రోగులను, దెయ్యము పట్టిన వారిను ఆయన యొద్దకు వచ్చారు. వచ్చిన ఆయనకి పట్టణమందు ఇంటి వాకిట కూడా స్థలము లేకుండా ఇంటి కప్పును తీసి నానా విధమైన రోగులను ఆయన దగ్గరికి, ఆయన ఎదుటికి తీసుకొని వచ్చిన పరిస్థితులు మనకి ఇదే అధ్యాయంలో మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 32వ వచనం నుంచి మనకి కనిపిస్తుంది. 35వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన పెందల కాడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే ప్రార్థించడానికి వెళ్ళారు. కనుక ప్రార్థించేవాడు దేవునితో గడిపేవాడు. ఎంత ప్రభు పనిలో నీవు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏ షెడ్యూల్ ఉన్నా, ఆయన సహాయం కొరకు ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం అనేది శిష్యుని యొక్క లక్షణం. కనుక శిష్యుని యొక్క లక్షణం ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితాలని గడపలేము. ప్రతి దినము దిననిత్యము కూడా మనం సన్నద్ధులమై ప్రభు ఏ విధంగా ఇంకా పెందలకాడుగా గానే ఆయన చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమందు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అప్పుడు వారు అతనితో కూడా నున్నవారును ఆయన వెతుకుచూ వెళ్ళినప్పుడు ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని చెప్పినప్పుడు నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయని చెప్పడం మనకి కనిపిస్తుంటుంది. క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ 4 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు బోధింపబడ్డానికి ఎప్పుడూ కూడా దేవుని వాక్యం చేత ఉపదేశింపబడ్డానికి ప్రయత్నించాలి. హృదయాన్ని తెరిచి ఉంచాలి. క్రీస్తుకు మగస్థానం ఇవ్వాలి. పవిత్రమైన జీవితాన్ని, కృపను బట్టి, సిలువ ప్రేమను బట్టి, క్రీస్తు నన్ను ప్రేమించాడు కనుక నేను ఆయన కొరకు పవిత్రమైన జీవితాన్ని
జీవించాలని బోధింపబడాలి, అలాగూ జీవించాలి. అలాగే ప్రతిరోజు కూడా ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్న వాడు శిష్యుని యొక్క ఈ 4 లక్షణాలను చూసాం. ఇలా 4 లక్షణాలు కలిగిన వారు శిష్యుడిగా పనిచేస్తూ ఉంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారి యొక్క పనుల గురించి కొన్ని క్లుప్తంగా చదివి ముగించేసుకుందాం. ఈ 4 లక్షణాలు కలిగి ఉంటే శిష్యుడు మొట్టమొదటిగా వాక్యమును ప్రేమించేవాడుగా ఉంటాడు. ఈ వాక్యమును ప్రేమించి వాక్యమును చదువుతూ ఉంటావు, ధ్యానిస్తూ ఉంటావు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మన అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో వారు సహవాసమందు దేవుని యొక్క ఉపదేశమందు ఎడతెక్కగా ఉన్నారు అని ఆది క్రైస్తవులు మొదటి శతాబ్దంలో 3000 మంది బాప్తిజం పొందిన వెంటనే వారు దేవుని ఉపదేశములో వారు ఎడతెగక ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది. అలాగే మనం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో కూడా క్రీస్తు యొక్క శిష్యుల్ని మనం చూడగలము. ప్రతి వారు కూడా బోధింపబడ్డం అనేది దేవుని వాక్యం చేత బోధింపబడ్డం నేర్చుకునే వారుగా ఉండేవారు. క్రీస్తు యొక్క ఉపదేశం వలన బోధింపబడటకు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క శిష్యులు కూడా ఆయనని నమ్మిన యూదులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారితో చెప్పిన విషయం ఏమంటే, నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులేండి, సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కనుక దేవుని వాక్యమును ప్రేమించి దేవుని వాక్యమందు మన జీవితాలని ప్రతిష్ఠించుకోవడం అవసరం. ఆ విషయాన్ని కొలసీలు రాసిన పత్రికలో మీరు దేవుని వాక్యమందు మీ హృదయములను ప్రతిష్ఠించుకోండి అనే విషయాన్ని కూడా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యం తెలియచేయబడింది. ఆయన సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, గుర్తుపెట్టుకోవాలి, ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని చదివేవారు వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యం యొక్క సహవాసములో దేవుని వాక్యాన్ని ప్రేమించి చదువుతూ ఉంటారు. సమృద్ధిగా వారి హృదయములో దేవుని వాక్యము నిలవాలి. సమృద్ధిగా నిలిచి ఉంటే మేము స్వతంత్రులుగా ఉంటాం, మేము విడిపింపబడుతూ ఉంటాం. దేవుని ఆశీస్సులకి సహవాసములో దేవుని ప్రేమించిన వాడు ఉపదేశింపబడడానికి ఇష్టపడుతూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రేమిస్తూ ఉంటాడు. కనుక శిష్యుడిగా ఉండే దాంట్లో ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే దేవుని చేత ఉపదేశింపబడే దానికి ఇష్టపడేవాడు దేవుని వాక్యాన్ని తరచుగా చదువుతూ ఉంటాడు, ఎడతెగక చదువుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం మీరు ఇంట్లో కూర్చొని చదవగలిగితే దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతాడు అనే వాక్య భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని తమ హృదయంలో కంఠస్థం చేసి కూడా ఉంచుకుంటూ ఉంటారు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకి కనిపిస్తుంటది. కనుక ఈ యొక్క వాక్యాలు మనకు నేర్పించేది ఏమిటంటే శిష్యుడిగా మనం ఆయన గుణలక్షణాలను కలిగిన వారు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం విషయమై మన జీవితాల ద్వారా మన ప్రకటన ద్వారా దేవుని వాక్యాన్ని ఉపదేశించేవారుగా ప్రకటించేవారుగా ఉండాలి. దాన్నే ఏమన్నారంటే ఎనేబుల్స్ హిమ్ టు విట్నెస్ కన్సిస్టెంట్లీ అని అన్నాడు ఆయన. అంటే శిష్యుడైన వాడు ఏ విధంగా సిద్ధపడతాడంటే దేవునికి తన వాక్య ప్రకటన ద్వారా అనేకులకి దేవుని వాక్యం ద్వారా సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు. సాక్ష్యం అంటే మన జీవితాలని సాక్ష్యంగా దేవుని వాక్యంలో దేవుని గురించి ఆయన వివరించుకున్న సాక్ష్యాల్ని వివరించేవాడుగా దేవుని మాటల్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాడు. బేదల దగ్గరికి మనం వెళ్ళకూడదని కాదు, బేదల దగ్గరికి మనం వెళ్ళాలి, బేదలకే మనం సహాయం చేయాలి లేదని కాదు, దానికంటే ముఖ్యమైనది. అందుకనే ప్రభు వారు అన్నారు, బేదలు ఎప్పుడు కూడా మీ దగ్గరనే ఉంటారు, మీరు ఎప్పుడైనా వారికి సేవలు అందించవచ్చు. కనుక వారి భౌతికమైన అవసరం తీర్చడంలో ఎవరికైనా వారు మన మధ్య ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి భూమి మీద వారికి ఎప్పుడైనా మనం సహాయం చేయొచ్చు, ఎంతైనా సహాయం చేయొచ్చు, ఏ విధంగానే సహాయం చేయొచ్చు అనే అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వారి ఆత్మలకి పరిచర్య చేయటం ఒకే అవకాశం మన జీవితంలో ఉంటుంది. వారికి భౌతికమైన సహాయం మనం అందించినప్పటికీ కూడా వారు ఆత్మలో నశించిపోతే మనం పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమవుతుంది. అందుకనే ఒక ఆత్మని రక్షించుకోవడంలో ప్రాముఖ్యమైనది అని తప్పిపోయిన ఒక గొర్రె కొరకు ఆయన వెళ్ళి ఆ నశించిన దాన్ని వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభు వచ్చాడని తెలుసుకున్న శిష్యులైన మనము
మనము దేవుని వాక్యాన్ని ప్రకటించట్లో నేను వెళ్ళాలి అనే విషయాన్ని గ్రహించాలి. మనకి ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ఇది ఒక అవకాశం కాదు. బేదలకైతే అవకాశం సేవ చేయడానికి, దేవుడు మనకి బేదలకి సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించాడు. కానీ సువార్త చెప్పడం అనేది అవకాశం కాదు, ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక ఆబ్లిగేషన్, ఇది ఒక బాధ్యత. ఇది ఖచ్చితంగా చేయవలసినది, తప్పనిసరిగా శిష్యుడైన వాడు చేయవలసినది. కానీ బేదలకి సేవ చేయడానికి అవకాశాన్ని కల్పించాడు. ప్రకటించడం అనేది అవకాశం కాదు, ఇది ఒక బాధ్యత. దేవుడు మహాజ్ఞలో ఇచ్చిన ఒక ఆజ్ఞ కాబట్టి ఇది చేయబద్ధులమై ఉన్నాము. మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూడగలిగితే ఈ యొక్క బాధ్యత విషయమై 14వ వచనములో ఆయన క్రీస్తు ప్రేమ సమస్తమును మమ్మను బలవంతము చేయుచున్నది. అంటే క్రీస్తు ప్రభు యొక్క విషయంలో ఆయన హతసాక్షిగా, ఆయన సువార్త ప్రకటించేవాడిగా, ఆయన క్రీస్తుని ప్రకటించేవాడిగా తెలియచేస్తే ఆయన ఏమంటున్నాడంటే, మేము వెర్రివారమైతమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గల వారమైతమా మీ నిమిత్తమే, ఏ విధము చేత అయినా కూడా మీకు క్రీస్తు ప్రకటింపబడాలి. దాన్ని మేము ఎందుకు చేస్తున్నామంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుతున్నది కనుక, అందరి కొరకు ఒకడు మృతి పొందాను కనుక అందరు మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాను కనుకనే మేము బోధిస్తున్నాం. కనుక ఇలాగూ బోధించడానికి వారు బలవంతం దేని వలన చేయబడ్డారంటే, ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి కాదు. అనేక సార్లు శిష్యులైన వారు విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఊరుకనే ఉండలేము అనే దాన్ని తెలియజేశారు. ప్రకటించకుండా మానలేము, మేము విన్నాము కన్నాము, కానీ మనం వినలేదు, కానీ మనం కళ్ళారా చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని కళ్ళారా చూసి చదివిన వారమై, విన్నవారమై, ఆ ఆదేశం ఎరిగిన వారమై నశించిన ఆత్మల విషయంలో శిష్యులుగా ఎడతగని సువార్త ప్రకటించేవారుగా, నువ్వు ప్రతి సందర్భంలో నువ్వు కూర్చున్నా లేచినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా నీకు ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే సువార్త ప్రకటించడం అనే బాధ్యత. దానిని శిష్యుడిగా ఎడతెగకుండా చేయడం అనేది, నేను వెళ్ళాలి, నేను బోధించాలి, ఏదో ఒక ఆత్మకి నశించే ఆత్మని నిలబెట్టి వారి నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలి, వారు ఇక్కడ భూమి మీద నశించిపోకూడదు అనే ప్రయాసలో నేను వెళ్ళాలి అనేవాడే శిష్యుడు వాస్తవానికి. అలాంటి శిష్యత్వం యొక్క గుణలక్షణ కలిగిన వాడు ప్రకటించట్లో ఎల్లప్పుడూ కూడా నిమగ్నుడై ఉంటాడు. 3వదిగా ఎడతెగని సహవాసం కలిగిన వాడై ఉంటాడు. శిష్యుడు అనేవాడు నిజముగా శిష్యుడై ఉంటే, శిష్యుడిగా జీవించేవాడై ఉంటే అతడు ఎడతెగని సహవాసములో ఉంటూ ఉంటాడు. మనం అపొస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనంలో వారు ఎడతెగక సహవాసము చేయుచుండిరి అనే విషయం మనకి కనిపిస్తుంటది. ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసములో మనం ఒకరినొకరు కలుసుకొనుట, వాస్తవానికి భౌతికంగా మనం శరీర రీతిగా ఇప్పుడు దూరంగా ఉన్న మనం ఈ విధంగా కలుసుకునే అవకాశాలు మాత్రమే ఉంది, కానీ మనం ఒకరినొకరు కలుసుకొని సహవాసం చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏదో కాన్ఫరెన్స్ లో చేసేసేంలే అని తృప్తి పొందడం కాదు, ఇది ఒకరు సహవాసానికి సంబంధించింది. ఈ వన్ అనదర్ వే, మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే వన్ అనదర్ అనే మాటని కన్కార్డెన్స్ లో కానీ స్ట్రాంగ్స్ కన్కార్డెన్స్ లో కానీ తీసుకొని ఒకరికొకరు సహవాసం, ఒకరికొకరు ఆదరణ, ఒకరికొకరు ప్రోత్సహించుట, ఒకరిని ఇబ్బందులు ఒకరు భరించుట, ఒకరికొకరు ప్రేమించుట, ఒకరి దుఃఖంలో ఒకరు పాల్పొందుట అనే ఒకరికొకటి అనేది సహవాసాన్ని సూచించే పదప్రయోగం. దాన్ని కావాల్సింటే మీరు ఆ యొక్క సహవాసపు కూడికలో ఏమి జరుగుతుందో అనే విషయాన్ని మీరు గ్రహించితే, మనం కూడుకునే బైబిల్ పట్టణంలో కానీ, మనం కూడుకునే మీటింగ్లలో కానీ, లేకపోతే ఈవెన్ ఏదో ఒక స్థలంలో ఒక గుమిగా క్రైస్తవులు కూడిన సందర్భంలో కానీ మనం సహవాసం కలిగి బ్రతకడానికి అవకాశం ఉండేది. మనం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం మీరు చూడగలిగితే, క్రీస్తు ప్రభు వారు ఇలాగూ అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలనే శిష్యుల కొరకు మాత్రమే కాకుండా, నేడు ఆయన వాక్యమును విని నేర్చుకుంటున్న తన శిష్యుల కొరకు కూడా, వాక్యమందు శిష్యులైన వారు శిష్యులుగా తమ జీవితాలను గడిపే వారి కొరకు 21వ వచనంలో 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగన వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, గాని వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను.
మనమందరము కూడా సహవాసములో ఐక్యము గలవారై ఉండనట్లుగా ప్రభు ప్రార్థించాడు. అది మన జీవితంలో సహవాసపు కూడికలలో జరగాలి. ఒకరినొకరు భరించట్లో గాని, ఒకరినొకరు ఆదరించట్లో గాని, ఒకరినొకరు పురికొల్పుట గాని మనం తరచుగా కూడుకున్నప్పుడు సక్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండడానికి కూడుకోవడం అవసరమని హెబ్రీలు రాసిన పత్రికలో అనేకులు మానుకున్నట్టుగా మీరు సమాజంగా కూడుట మానుకొనకుడి అని హెచ్చరిస్తున్న భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి అనేకులు సమాజంగా కూడుట మానుకున్నారు. అలాగ మానుకొనకుడి అని హెబ్రీ రచయిత మతాన్ని వెనక్కి వెళ్ళి క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనుదిరిగిన క్రైస్తవులైన వారికి హెచ్చరిస్తూ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు గుర్తుపెట్టుకోవాలి. ఒకరికొకడు అనేది సహవాసాన్ని చూపించేది. ఒకరికొకరు మనం ఏం చేసుకుంటున్నాం సహవాసంలో కూడుకున్నప్పుడు, లేకపోతే మనం సమాజంగా ధ్యానించినప్పుడు కూడా, ఏ మీటింగ్ లోనైనా ఏ సహవాసంలోనైనా ఏమి జరగాలంటే ఒకరిలో సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఆ దినం సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఇది క్రైస్తవ గుణలక్షణంలోని ఆలోచన. మనం క్రైస్తవ గుణలక్షణాన్ని కలిగి ఉంటే, శిష్యులుగా జీవిస్తూ ఉంటే మన సహవాసములో ఎడతగక ఉంటూ ఉంటాం. అలాంటి ఎడతగిన సహవాసము ఆదరించట్లో, ప్రేమించట్లో, సత్క్రియలను చేసుకున్నట్లో ఒకరినొకరు పురికొల్పడానికి అవకాశం ఉంది కనుక శిష్యులుగా ఉండేవారు ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు. వారి గుణగణాలను బట్టి, దేవునితో ఉన్న బాంధవ్యాన్ని బట్టి, క్రీస్తునందు సహవాసంను బట్టి ఆ యొక్క గుణగణాలని పంచుకున్న వారిగా మనం చేస్తామే కానీ ఏదో ఒకరు బలవంతం చేసినందున, మరొకరు మనల్ని రెచ్చగొట్టినందున కార్యక్రమాలు చేయడం కాదు. వాక్యాన్ని చదవడం కానీ, వాక్యాన్ని ప్రకటించడం కానీ, సహవాసంలో పాల్గొనడం కానీ క్రీస్తు ప్రేమను బట్టి ఆయన శిలువలో విస్తరింపజేసిన కృప ప్రత్యక్షత అయ్యింది కనుక ఆ కృప మనకు బోధి అని ఏ విధంగా తీతు రాసిన పత్రికలో పవిత్రమైన జీవితానికి క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇలాగూ భక్తిహీనతను విసర్జించి జీవించడానికి నాకు నేర్పిస్తుంది, బోధిస్తుంది అని అన్నాడో, అలాగూ మనం శిష్యులుగా బోధింపబడినందున వాక్యం చదవటానికి ప్రేమించాలి, వాక్యాన్ని పంచడానికి ప్రేమించాలి, సహవాసంలో మనం ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మన ఫలములు ఫలించి ప్రదర్శింపబడాలి. మన యొక్క జీవితంలో మనం ఏదైతే ఫలించాలో ఆ ఫలించే వారిగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఫలింపు దేవుడు ఇచ్చే ఫలింపు. ఈ ఫలింపును గురించి మీకు అందరికీ దేవుని వాక్యం తెలుసు. ఈ ఫలించట్లో ప్రాముఖ్యమైనది. దానికి ముందు ఒక విషయం కూడా చదవాలి. అదేమిటంటే మనము ఫలించిన వారు మాత్రమే కాకుండా దేవునికి ఇచ్చి కనపరిచేవారుగా ఉండాలి. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, మలాకి 10వ అధ్యాయము 11వ వచనం, హగ్గై 1వ అధ్యాయం 6వ వచనం, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, వీటన్నిటిలో మనం చూసినప్పుడు మన జీవితంలో ఆర్థికంగా దేవునికి ఇచ్చి ఆయనను గణపరచవలసిన వారమైన ఇచ్చుట మన జీవితంలోని భాగమై ఉండాలి. అలాగ ఇచ్చువారు ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటారు. అలాగ ఫలించే ఫలితాలు, ఆత్మ సంబంధమైన ఫలితాలు ఏవని మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పట్టిక మీకు అందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని చదువుతున్న వారు ఈ పట్టికలో 5వ అధ్యాయంలో 23 నుంచి కూడా ఎలాంటి ఆత్మ సంబంధమైన ఫలములను మనం ఒకరి అందరూ ఒకరు ఏ విధంగా పెంచుకొని ఆత్మ ఫలములు మనము కలిగి ఉండాలో ఇందులో తెలియచేయబడింది. దాని కొరకు ఆ ఫలాలు మనలో ఫలించాలంటే క్రీస్తు సంబంధులుగా ఉండాలి. క్రీస్తు సంబంధులుగా లేకుండా ఈ ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించి మన జీవితంలో ఈ ఫలాలు బహిర్గమం కావు, ప్రత్యక్షం కావు. లేకపోతే ఎదుటివానికి ప్రదర్శించలేవు. ఎదుటివానికి మన ఫలములను ప్రదర్శించాలంటే క్రీస్తుతో ఉండవలసిన శిష్యత్వం యొక్క సంబంధ బాంధవ్యం ప్రాముఖ్యం. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు కనుక క్రీస్తు సంబంధులు దురాశలను సిలువ వేశారు కాబట్టి అలాంటి వారిలో ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించగలరు. ఆ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైనది
విరోధమైన నియమం ఏదీ లేదు. ఇది క్రీస్తు సంబంధులకి కలిగి ఉండే ఫలాలు. ఈ ఫలాలు బహిర్గతంగా మన జీవితంలో నుండి అనేకులకి ప్రదర్శించడానికి అవకాశం ఉంది. నీవు శిష్యుడు అయితే ఎలాంటి శిష్యుడువో అలాంటి గుణగణాలు కలిగి ఉండి అలాంటి జీవితాన్ని జీవించేవాడుగా ఉన్నవాడే నిజమైన శిష్యుడు. అలాంటి శిష్యులుగా మనలను మనం ఉండడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుట్లో, దేవుని వాక్యాన్ని పంచుకోవటంలో, ఎడతగని సహవాసములో, మనం దేవునికి ఇచ్చి గణపరిచేలో దేవునికి ఫలములు ఫలించి ఉండాలని దేవుడు మనకందరికీ అలా ఉండుటకు సహాయం చేయను గాక. మనం నిజమైన శిష్యులుగా, సరైన శిష్యుల యొక్క జీవితాన్ని జీవించేగా మనం అందరం బలపడినట్లు దేవుడు మనకి సహాయం చేయను గాక. అందరికీ క్రీస్తు యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.